హాయ్ అండి. నా పేరు చందన. నేను ఒక సాధారణ మహిళని. నా గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. యూజ్ అయ్యే విషయమే చెప్తాను. ఎవరైనా ఈజీగా ఇంట్లో ఉండి కుట్టుకునేటట్టుగా ఉండేటట్టు నేను చూపిస్తున్నాను. నా ఛానల్లో కటింగ్ ఉంటుంది, ప్లస్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. నీట్గా ప్రతిదీ అర్థమయ్యేటట్టుగా చూపించడం అయితే చేస్తూ ఉన్నాను. ఇందులో ఎలాంటి పార్షాలిటీ మాత్రం లేదండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి అనేసి నేను చూపిస్తూ ఉన్నాను. నేను ఇంతకు ముందైతే చాలా సఫర్ అవుతూ ఉండేదాన్ని. ప్రతిదాన్ని ఆలోచిస్తూ ఏ చిన్న విషయం సమస్య వచ్చినా కూడా ప్రతిదీ బాగా ఆలోచించేదాన్ని. ఈ మధ్య అయితే అలా చేయట్లేదు. ఎందుకంటే నేను ఒక డిజిటల్ మహిళ అనే ఒక కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. అక్కడ చాలామంది ఆడవాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, హెల్ప్ చేసుకుంటూ, ఎవరైనా కింద పడినట్టుగా అనిపిస్తే వాళ్ళని తాడేసి లాగుతారు కదా, అలా చేయడం అనేది అయితే అక్కడ ఉంటుందండి. అంటే ఆడవాళ్ళు అసూయ పడుతూ ఉంటారు ఎక్కువగా అని అనుకుంటాం కదా, అలాంటి విషయం అయితే అస్సలు లేదండి. అక్కడ మొత్తం డిఫరెంట్గా ఉంది. చాలా డిఫరెంట్ అనే చెప్పచ్చు. ఎందుకు అంటే, ఎవరైనా ఎదుగుతున్నారు అని అంటే మనం వాళ్ళతో ఎదగాలి అనేసి ఆలోచిస్తున్నారు తప్పిస్తే, వాళ్ళు ఎదుగుతున్నారు నేను ఎదగకపోయినా పర్వాలేదు వాళ్ళు ఎదగకూడదు అనేది మాత్రం అక్కడ ఆలోచించడం అయితే లేదు జనాలు. నిజం చెప్తున్నాను నేను. అందుకనేసి నేను ఒక 6 మంత్స్ నుంచి ఆ కమ్యూనిటీలో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. బయట దానికి అక్కడ దానికి చాలా డిఫరెంట్ ఉందండి. ఎందుకంటే మనం ఎలా డెవలప్ అవ్వాలి, డిజిటల్గా అయినా మైండ్ సెట్తో అయినా ప్రతిదీ మనం ఎలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి, ఏ కష్టం వచ్చినా కృంగిపోకూడదండి. నిజంగా చెప్తున్నాను. ఒక సమస్య వచ్చింది అని అంటే అది ఎల్లకాలం మన దగ్గర ఉండిపోవడానికి అయితే రాలేదు కదండి. దానికి ఒక సొల్యూషన్ అనేది భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆనందం ఎప్పుడూ ఉండదు, కష్టం ఎప్పుడూ ఉండదు, ఎప్పుడూ దుఃఖంతో ఎవ్వరు ఉండరు కదా. దుఃఖం వచ్చింది అని అంటే రేపు సంతోషం కూడా వస్తుంది అనే ఒక విషయం మాత్రం మనం అందరం అబ్జర్వ్ చేయాలి ఆ విషయాన్ని. కాకపోతే ఒక అడుగు ముందుకు వేస్తేనే ఏదైనా తెలుస్తుందండి. అక్కడే ఆగిపోతే మాత్రం ఏదీ తెలియదు. నా దృష్టిలో మాత్రం నేను అదొకటి అబ్జర్వ్ చేశాను. ఎందుకనంటే ఆలోచిస్తూ ఉంటే అక్కడే ఆగిపోతూ ఉంటాం. ఆలోచించి ప్రయత్నం చేస్తే మాత్రమే ముందుకు వెళ్ళి ఏంటి ఎలా అనేది అయితే తెలుసుకోగలుగుతాము. చిన్న అడుగైనా వేయండి. ఎందుకంటే హౌస్ వైఫ్స్గా ఉండి ఇంట్లోనే ఖాళీగా ఉండకండి. నేనేం చేయగలను, నా దగ్గర ఏం టాలెంట్ ఉంది, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఫైనాన్షియల్గా నేను ఎలా డెవలప్ అవ్వాలి, మైండ్ సెట్తో నేను ఎలా ఆలోచించాలి, పాజిటివ్ మైండ్ సెట్లో ఎలా ఉండాలి అని మాత్రం చాలా వరకు ఆలోచించండి. అలా ఆలోచించినప్పుడు మాత్రం ప్రతి ఇంట్లో ఒక పెద్ద ఏమంటారు, నాకు వర్డ్స్ కూడా రావట్లేవు, అలాంటి ఉమెన్స్ తయారవుతారు. మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన పిల్లలకి, మన హస్బెండ్స్కి చాలా మోటివేట్గా ఉంటాం. మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అనే దాన్ని బట్టే మన ఫైనాన్షియల్గా తెలుస్తుంది. మన ఫ్యామిలీకి ఒక సపోర్ట్గా మనం ఉండగలుగుతూ ఉంటాం. చిన్న కష్టానికి కొంతమంది కృంగిపోతూ ఉంటారు. అలా కృంగిపోవడం వలన మన హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ప్లస్ మానసికంగా మనం కృంగిపోతూ ఉంటాం. కాకపోతే అలా కాదు. ఈరోజు వచ్చిన కష్టం ఈ రోజుతో ఉండదు అని ఒక గట్టి నమ్మకంతో కనుక మనం ముందడుగు వేసామనుకోండి, అది మనల్ని భయపడి కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. నేనైతే ఆ సజెషన్ అయితే ఇవ్వగలనండి. చాలా మంచి కమ్యూనిటీలో నేను జాయిన్ అయ్యాను అనేసి నాకు మాత్రం చాలా ప్రౌడ్గానే ఉంది. ఇక్కడ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ మధ్య నాకు సూపర్ స్టార్ అవార్డు అనేది ఇచ్చారండి. అందుకోసం నేను సెలెక్ట్ అయ్యాను సూపర్ స్టార్ అవార్డుకి. అది తీసుకోవడానికి మాత్రం నేను ఫిబ్రవరి 12th, 13th రాజమండ్రి వెంకటాద్రి గార్డెన్కి వెళ్తున్నామండి. మాది ఇక్కడ కొత్తగూడ బాటసింగారం ఏరియా, బట్టల షాప్ నాది. నేను నవశక్తి సంఘం వనస్థలిపురంలో జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 56 మెంబర్స్ ఉంటారు మా సంఘంలో. అందులో నుంచి ఒక 10 మెంబర్స్ మాత్రం అచీవర్స్ అవార్డ్స్, సూపర్ స్టార్ అవార్డ్స్కి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరం ఒక 10 మెంబర్స్ కలిసి ట్రైన్కి వెళ్తున్నాం మేము. చూడాలి ఎంత ఫన్ ఉంటుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటివి ప్రోగ్రామ్స్ ఎలా అవుతాయి అవన్నీ మాత్రం నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, చిన్న చిన్న షార్ట్స్ లాగా. వీలైతే లైవ్స్ కూడా
చేస్తూ ఉంటాను. నాకు ఇప్పుడు వరకైతే 340 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. వాళ్ళే నా దేవుళ్ళు అనుకుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో మన తెలిసిన వాళ్ళు మనకొక లైక్ ఇస్తే ఇక్కడ ఈమె ఎంతో ఎదిగిపోతుంది అని అనుకునే రోజుల్లో నా ఛానల్ని నన్ను కొంచెం కనిపెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికైతే నేను చాలా రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఫస్ట్‌లో అయితే నేను నా వాయిసే బాగుండదేమో అనేసి నేను మాట్లాడేదాన్నే కాదు. కాకపోతే మన వాయిస్, మన ఫేసే మనకొక బ్రాండ్‌ని తెచ్చిపెడుతుందని చెప్పి ఒక ధైర్యంతో నేనైతే ఒక స్టెప్ వేశాను. ఎవ్వరేమైనా అనుకోనివ్వండి, అనుకునే వాళ్ళు మనకి ఏది తెచ్చిపెట్టరండి. మనం తప్పు చేయకుండా మనం ఒక అడుగు ముందుకు వేస్తున్నాము అనంటే ఆ భగవంతుడి సపోర్ట్ కూడా మనకు ఉంటుందని మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. అలాగే నాకు తెలిసిన పని, నాకు శారీస్ అమ్మటం వచ్చు. ప్రతిదీ అమ్ముతాను. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ మా షాప్